హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వాక్కాయ పప్పు చేస్తున్నాను. సో వాక్కాయ అంటే తెలియని వాళ్ళు ఉండరు, బట్ కొంతమందికి తెలియకపోవచ్చు. వాక్కాయ అంటే మన చెర్రీస్ తింటాం కదండి, స్వీట్ చెర్రీస్. ఇలా బర్త్డే కేక్స్ పైన వాటిపైన పెడతారు. సో ఇది బాగా రైప్ అయినాక షుగర్ సిరప్లో పెట్టి అవి చేస్తారనమాట. సో ఇవి పచ్చిగా ఉన్నప్పుడు మనకు చాలా పుల్లగా ఉంటాయండి. దీంతో పప్పు కానీ చికెన్లో కానీ ఎందులో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ముందుగా అది కట్ చేసి దాంట్లో ఉన్న గింజలు తీసేసి ఆ తర్వాత ఇవి మనం ముందుగా కడిగి పెట్టుకున్న కందిపప్పులో వేసేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు, కారం అన్నీ మనకు తగినంత వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టి 3 కానీ 5 కానీ విజిల్స్ రావాలండి. సో ఇలా విజిల్స్ వస్తాయి కదా, 3 నుంచి 5 విజిల్స్ వచ్చినాక కుక్కర్ మూత ఓపెన్ చేసేసి మనం దాన్ని బాగా మెదుపుకోవాలండి. గరిటతో మెదిపితే అది బాగా మెత్తగా అయిపోతుంది. దాంట్లో తగినంత ఉప్పు వేసుకొని మనం తాలింపు పెట్టుకుంటాం కదండి, పప్పు తాలింపు అలా పెట్టుకోవాలి. దానికోసం నేను వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, తర్వాత పచ్చిశనగపప్పు, ఇవన్నీ ఎండుమిరపకాయలు అన్నీ వేసుకొని పప్పు తాలింపు పెడుతున్నానండి. ఈ తాలింపులోనే ఉంటుంది అసలైన మ్యాజిక్ మొత్తం కూడాను. నేను లాస్ట్గా కొంచెం ఇంగువ కూడా వేస్తానండి. అది ఇంకా చాలా మంచి ఎన్హాన్స్మెంట్ ఇస్తుంది అనమాట. ఈ డిష్కి మంచి సువాసన, టేస్ట్ వస్తుంది. సో లాస్ట్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని దించేయడమే. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.